మీ ఇంటికి ఎవరన్నా సాములు లెక్క తయారై వచ్చినా మీ బంగారం మారుతాము, పైసలు డబల్ చేస్తాము, చేయి చూపిన్రి, జాతకం చెప్తామని చెప్పేసి అత్తే నమ్మకుర్రి. ఇక ఇప్పుడు ఎవరిని నమ్మల్లో ఎవరిని నమ్మద్దో అర్థం కాకొచ్చింది. కొందరు మంచోళ్ళు ఉంటే చాలా మంది దొంగేశాలు వేసుకొని వస్తాండ్రు. అగో గిట్ల. అబ్బా చూడుర్రి హోల్ నల్ల బట్టలు వేసుకుని ఇంకోళ్ళు కాషాయం బట్టలు తొడుకొని మంచిగా సాములు లెక్క తయారై వచ్చిర్రు కదా. చేతికి సంచి, నుదుటికి దేవుని బొట్టు, నెత్తిల కొప్పు, ఓళ్ళకి నల్ల బట్టలు, ఇంకోళ్ళకి కాషాయం బట్టలు, చేతుల కమండలం, మెడల రుద్రాక్ష వాళ్ళు. అబ్బో మొత్తం సాములు లెక్కనే ఉన్నారుగా. పంచాంగాలు చెప్పేటట్టు శాంతి పూజలు చేసేటట్టే తయారైనరు పో. ఇగో అచ్చం గీదే గడ్డ గిట్లే వేసుకుని సికింద్రాబాద్లో లలిత్ నగర్లో ఉన్న ఓ ముసలుల తానికి పోయి అవ్వ గిన్నెను నీళ్ళు ఇయ్యమని అడిగి అటెనక మీ ఇంట్లో అశాంతి ఉంది, మీ ఇంట్లో శాంతి పూజలు చేయాలని నమ్మించి పూజల ఉంగరం పెట్టు అని వాళ్ళు చూడక ముందు నోట్లు వేసుకొని మింగి ఎంబడే ఆటోలో పరారైనరట. వీళ్ళు వారాసి కూడా పోలీసులకు పోయి చెప్పే వరకు ముచ్చట బయటకు వచ్చింది. వెనిగల్ల రవి ఏజ్ సుమారు 62 సంవత్సరాలు, రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ, లలితానగర్లో ఉంటాడు. ఈయన 5 ఫిబ్రవరి 2026 రోజున ఇంట్లో ఉన్నప్పుడు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాషాయ దుస్తులు వేసుకొని పూజ చేస్తామని చెప్పేసి వాళ్ళ ఇంటికి వచ్చి అతనితో మాటలు కలిపి మొదటగా వీళ్ళు నీళ్ళు తాగడానికి నీళ్ళు అడుగుతారు. తర్వాత నీళ్ళు ఇచ్చిన తర్వాత అతనికి పువ్వులు మరియు కొన్ని కాయిన్స్ ఇచ్చేసి ఇవి భగవంతునికి సంబంధించిన ప్రసాదం లెక్క మీరు యూజ్ చేసుకోండి అని చెప్తారు. మీకు అవసరమైతే శాంతి పూజ చేస్తామని చెప్పేసి అతను చేతుకున్న ఉంగరాన్ని చూసి ఆ ఉంగరం ఇస్తే శాంతి పూజ చేస్తామని చెప్తే అతను ఉంగరం తీసిస్తాడు. తర్వాత ఆ ఉంగరాన్ని తీసుకొని వాళ్ళు పూజ చేసినట్టుగా అతన్ని మైమర్పింపజేసి నోట్లో పెట్టుకొని తర్వాత ఇతను ఉంగరం ఎక్కడ అని అడగగానే ఇమ్మీడియట్గా వాళ్ళు ఆ ఉంగరం తీసుకొని అక్కడి నుంచి పారిపోవడం జరుగుతుంది. ఈ ఫిర్యాదు మేరకు మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత మా డిఐ గారు మరియు డిఎస్ఐ క్రైమ్ టీమ్ సిబ్బంది అందరూ ఈ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా అక్యూజ్డ్ని ట్రేస్ అవుట్ చేసినారు. నిన్న సాయంత్రం సుమారు 7 గంటల ప్రాంతంలో మన జల్పల్లి ఏరియాలో నమ్మదగిన సమాచారం మేరకు అక్యూజ్లను ఐడెంటిఫై చేసి వాళ్ళను కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ పేర్లు సుభాష్ నాథ్, కరణ్ నాథ్, సోహన్ నాథ్. వీళ్ళు ముగ్గురు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. అక్కడే గుడిసెలు వేసుకొని వీళ్ళు ఫ్యామిలీతో పాటు ఉంటున్నారు. ఈ ముగ్గురిని కస్టడీలో తీసుకొని వాళ్ళను అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ నుంచి ఈ ఆఫ్తుల రింగును కూడా రికవర్ చేసి వీళ్ళను జ్యుడిషియల్ రిమాండ్కు ఈ రోజు తరలించడం జరిగింది. ఇక మధ్యప్రదేశ్కి ఏం వచ్చింది ఈ మూట 5 గ్రాముల బంగారం ఉంగరాన్ని దొంగతనం చేసిపోతే బాధితులు చెప్పినాక ముచ్చట బయటకు వచ్చే వరకు సీసీ కెమెరాలు చూస్తే దొరికిర్రు వీళ్ళు. ముసలిలో రింగు సుతం ఇచ్చేసిరట. సుభాష్ నాథ్, కరణ్ నాథ్, సోహన్ నాథ్లు హైదరాబాద్ పహాడ్ షరఫ్లో ఉండి స్వాములు లెక్క తయారై కన్నాలే కథ నడిపిస్తారు. ఇక ఎన్నటికైనా నిజం బయటకు రాదా దొంగ దొరకడా అన్నట్టు ఆఖరికి ముసలిలో నమ్మించి పూజలు చేసిరు కానీ ఉంగరం ఎత్తుకొని పోయే వరకు దొరికిపోయారు దొంగలు.